అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రంగులు ఒకరిపై ఒకరు జల్లుకుంటూ చాలా సంతోషంగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. దేశవ్యాప్తంగా చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ హోలీ. ప్రస్తుతం అయితే ఇది ఇక్కడ దీనికి సంబంధించి అయితే పూర్వకాలం నుంచి అయితే అందరూ అయితే సంతోషంగా జరుపుతున్నారు. ఇప్పుడున్న కాలంలో చాలామంది అయితే బిజీ అవ్వడం వల్ల అయితే చాలా వరకు అయితే పాటలు అయితే మర్చిపోయారు. పండుగనైతే జరపడంలో అయితే కొంత అయితే వెనుకడుగు వేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే గ్రామాలు అయితే చాలా సంతోషంగా అయితే అందరైతే ఒక దగ్గర చేరైతే పాటలు పాడుతూ చాలా సంతోషంగా గడుపుతున్నారు. హోలీ పండుగ వచ్చిందంటే గత వారం రోజుల ముందు నుంచి అయితే పండుగ వాతావరణం మీద వస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు అయితే ఉన్నారు. వీరైతే చాలా సంతోషంగా పాటలు పాడుతూ అయితే ఇక్కడైతే మనతో అయితే ఉన్నారు. ప్రస్తుతం అయితే వారితో ఒకసారి మాట్లాడదామా. చెప్పండి, ఎలా జరుపుతున్నారు పండుగని? హోలీ పండుగ మంచిగా జరుపుకుంటున్నాం. మా పల్లెటూళ్ళల్లో సంతోషంగా హోలీ జరుపుకుంటున్నాం. మేము పండుగలు మంచిగా జరుగుతున్నాయి మా పల్లెటూళ్ళల్లో. అంటే ఎన్ని రోజుల ముందు నుంచి జరుపుతారమ్మా ఇక్కడ పండుగ? ఇక్కడ వారం రోజుల ముందు నుంచి పండుగలు జరుపుకుంటాం మేము. ప్రతి ఒక్క పండుగనే వారం రోజుల ముందు నుంచి జరుపుకుంటాం. ఇప్పుడు హోలీ మళ్ళీ వారం రోజుల ముందు నుంచి జరుపుకుంటున్నాం. అందరూ మాలాగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే చాలా మంది అయితే బిజీ అయ్యారు కదా, ఎవరి పనిలో వాళ్ళైతే నిమగ్నమయ్యారు. ఇప్పుడు పండుగ వాతావరణం అయితే చాలా వరకు అయితే అంతరించిపోయింది. ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు కదా, ఏం చెప్తారు అటువంటి వాళ్ళకైతే? ఇక అందరూ ఉండి కూడా పండుగలు చేసుకోవాలి. అట్లా మీ అందరం పల్లెటూళ్ళలో ఎట్లా పండుగలు చేసుకుంటున్నాం, మీరు కూడా అట్లనే ఆయన ఒక రోజు ఉండి 2 రోజులు వారం రోజులలో పండుగలు చేసుకోవాలని అనుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారమ్మా మీరు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఎంతమంది పాటలు పాడతారు అంటే ఎట్లా ఉంది? ఇప్పుడు మొత్తం కలిసి 9 మంది ఉన్నాం. 9 మందిమి ఆడుకొని వచ్చినాం, సంతోషంగా ఆడుకొని వచ్చినాం, పండుగలు జరిపించుకుంటానికి వచ్చినాం, పాటలు పాడతాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఎండాకాలం అయితే ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నాం మరి? జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేము జాగ్రత్తలు తీసుకొని ఆయనతో వచ్చి మేము పండుగలు చేసుకుంటున్నాం. ఓకే, ఒక పాట పాడతారా మా కోసం? పాడతాం. అద్దాలు ముత్యాలు వలలో అమ్మచ్చినారు, వలలో 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 కొనని కమల వలలో కొంగులడ్డింది, వలలో కమల వలలో కొంగులడ్డింది, వలలో కొనని కమలవ్వ వలలో కొంగులడ్డింది, వలలో. ప్రస్తుతం అయితే వీరైతే చాలా సంతోషంగా అయితే హ్యాపీగా అయితే గడుపుతున్నారు. చాలా సంతోషంగా అయితే పాటలు అయితే పాడుతున్నారు. అమ్మ, ఇంకోటి హోలీ పాట పాడండి ఒకటి ఏదన్నా. ఓలి వాలిల రంగవాలి సెమ్మకేలిర ఓలి, ఓలి ఓలిల రంగవాలి కేలిర ఓలి, ఓలి వాలిర రంగవాలి సెమ్మకేలిర ఓలి. ఓలి ఓలిల రంగవాలి ఇంకెట్లా మాత్రం రాదా ఇక? సెమ్మకేలిర ఓలి, ఈ రంగు బాజుల రమ్మవాలి సెమ్మకేలిర ఓలి, ఓలి పాటలు వాడు రమ్మవాలి సెమ్మకేలిర ఓలి. రంగు బాజులాయో జయ రంగు బాజులాయో బాబు के पैसा मंगायो जय रंग बाजूलायो, जुलायो जय रंग बाजूलायो बाबू के पैसा मंगायो जय रंग बाजूलायो, रंग बाजूलायो जय रंग बाजूलायो बाबू के सूटू मंगायो जय रंग बाजूलायो. మేము మంచిగా హాయిగా గమ్మతిగా మంచిగా చేసుకుంటాం. ఎప్పుడైనా కానీ ఓలాడినప్పుడల్లా మాకు 1000-10,000 దొరుకు. ఈసారి 1000 లేదు, 10,000 లేవు, ఏం దొరుకుతలేవు. ఇచ్చిన వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలకి ఎక్కువ ఇస్తలేరు. పోయినసారి 100, 150, 200 ఇచ్చిర్రు. అప్పుడు బాగా ఎంజాయ్ చేసినాం. ఈసారి ఎంజాయ్ అంటే ఇష్టం అనిపించలేదు మాకు, అయినా చేసుకోవాలని చేస్తున్నాం. అంటే ఇప్పుడు మరి ఎట్లా మాకు ఎప్పుడు కలుస్తారు కామన్ అయితే ఎలా ఉంటుంది? అంటే ఏమేమి వేస్తారు కామన్ వచ్చేటప్పుడు? కాముని కాటప్పుడు కట్టెలు వేస్తాము, కొబ్బరికాయ కొడతాము, ఆయనతో ఎర్రసార కల్లార పోతాము. సమర కొద్దీ ఆయనతో కావడం మంచిగా చేసుకుంటాం. మాకు ఉన్నా లేకున్నా కానీ మేము మా పల్లెటూళ్ళల్లో కూడా మేము మంచిగా పండుగలు చేసుకుంటాం, ఎంజాయ్గా ఉంటాం, సంతోషంగా మేము పండుగలు జరుపుకుంటాం. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం చాలా చక్కగా అయితే పాడుతున్నారు వీరైతే. పల్లెలు అంటేనే పచ్చని పొలాలు, కల్మషం లేని మనసులు అయితే ఉంటాయి. ప్రస్తుతం అయితే వీరైతే చాలా సంతోషంగా అయితే వీరైతే పాటలు పాడుతూ అయితే ఆనందంగా అయితే గడుపుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది చిన్నపిల్లలు సైతం ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ, ఎలా జరుగుతుంది పండుగ? హోలీ పండుగ చాలా బాగా జరుగుతుందండి. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. అంటే ఏం చేస్తారు హోలీ రోజు? హోలీ రోజు కలర్ పూసుకుంటారు, అంటే చాలా ఆనందంగా జరుపుకుంటారు. అన్ని కలర్లు పూసుకుంటారు, అన్ని చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఎన్ని రోజుల ముందు నుంచి జరుపుకుంటారు? 3-2 days అంకుల్. కోలాలు ఆడతారా? ఎట్లా ఏం పాటలు పాడతారు? చప్పట్లు కొడతాం, బండి లాపడి డబ్బులు వసూలు చేస్తాం. ఏం చేసుకుంటారు మరి ఆ డబ్బుల్ని? దావత్ చేసుకుంటాం. ఇంట్లో ఇస్తారా? దావత్ చేసుకుంటారా? దావత్ చేసుకుంటాం. ఏం పాటలు పాడతారు మరి ఇక్కడ?
చాలా ఉన్నాయి చెప్పడానికి. ఒక పాట పాడతావా? బండ కింద వెండి గింజ పసుపురాయి కాలు గజ్జ గల్లు మన్నదో ఓహోలి కాలు గజ్జ గల్లు మన్నదో ఓహోలి నాగసరం పట్టుకొని నడివుల్లకేలివం నాగసరం నాగులకయ్యో ఓహోలి నాగసరం నాగులకయ్యో ఓహోలి. ఓకే, నీకు వచ్చా పాటలు? ఏం పాట పాడతావు? నువ్వేం పాట పాడతావు? చిక్కుడి చెట్టు కింద చిలకలాడినాయో చిలకలు లేవు ఏమీ లేవు చిన్ని కాంతమ్మ దేవుడి గుడి మీద డేకలాడినాయో డేకలు లేవు ఏమీ లేవు చిన్ని కాంతమ్మ కాముడా వలలో ఉల్లి కాముడా వలలో రాముడు వచ్చాడు వలలో రాగం తీయండి భీముడు వచ్చాడు వలలో బియ్యం వేయండి. ఇంకా కట్టెలు పట్టుకొని ఆడతారు కదా, ఏమంటారు వాటిని? అవి వాయిస్ వాడతారా? వాయిస్ పాడతారా? బుడ జంగల్లో దేవుడున్నాడు మొక్కు శాంతమ్మ కొడుగుట్టిండు కొడుగుట్టిన తెల్లారి కోడలచింది కోడలు పోయే దారుల్లో బంగులున్నది బంగుల మీద రామచిలుక పలుకుతున్నది ఎండిపోయిన తాళల్లో కళ్ళున్నది కళ్ళు మీద కరబుజ కమ్ముకున్నది. మీరు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటారు ఇక్కడ? 12కి వస్తాం, మళ్ళీ 5కి పోతాం. 5కి పోతారు. మరి ఎండ బాగుంది కదా, మరి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? మరి ఇట్లా నీళ్ళ వాటర్ కావచ్చు ఏమన్నా తెచ్చుకుంటారా? వాటర్ టిఫిన్ అన్ని తెచ్చుకుంటాం. డబ్బులు వసూలు చేసి తిన్న తర్వాత వెళ్తాం. ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? 8 మెంబర్స్. 8 మెంబర్స్. అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇక్కడ ముంగట అబ్బాయిలు ఉన్నారు, ఇంకా ముందర కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. అంతా మీ వాళ్ళని ఇక్కడ? మా వాళ్ళే. ఓకే, అంటే మీరు వాల్మీకి వసూలు చేస్తారా లేదంటే వాళ్ళు ఇస్తే తీసుకుంటారా? వాళ్ళు ఇస్తేనే తీసుకుంటాం అంతే. ఇంకా ఏమైనా పాట పాడతా? ఇంకొక పాట పాడు. కాముని ఎప్పుడు కలుస్తారు ఇక్కడ? రేపు కలుస్తారా? ఓకే, అంటే ఇంకా మీకు తెలియదు అయితే కేవలం ఆటలకు మాత్రమే పరిమితమయ్యారా మీరు? ఒక పాట పాడు ఇక లాస్ట్. వేరే సాంగ్ పాడు. వేరే సాంగ్ ఏం రాదు అంకుల్ మాకు. వచ్చా నీకు? ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మేమైతే ఆట పాటలతో అయితే చాలా సంతోషంగా అయితే గడుపుతాము. ఒకవైపు ఎండలు అధికంగా ఉన్నప్పటికైతే మేమైతే కొంతవరకు డబ్బులు వసూలు చేసి అయితే మేమైతే దావత్ చేసుకుంటాము, ఇంట్లో ఇస్తామని చెప్పేసి అయితే చిన్న పిల్లలు అయితే ఉన్నారు. వీరైతే పాఠశాలకు అయితే వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారాన్ని అయితే వీరైతే కాపాడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని రకాల పాటలు అయితే ఇప్పటికైతే అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం హోలీకి సంబంధించి అయితే దేశవ్యాప్తంగా అందరైతే సంతోషంగా అయితే గడుపుతారు. ప్రస్తుతం ఇక్కడైతే చిన్న పిల్లలు అయితే ఉన్నారు. మేమైతే వాళ్ళు డబ్బులు ఇస్తే అయితే మేము తీసుకుంటాము, మేమైతే బలవంతంగా అయితే ఎవరి దగ్గర వసూలు చేయట్లేదని చెప్పేసి అయితే వీళ్ళు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.